బ్రేకింగ్ లో చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేశారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని ఆమెకు సుప్రీంకోర్టు స్టే విధించింది, ఊరట లభించింది అంటున్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పైన స్టే విధించింది సుప్రీంకోర్టు. దాంతో పాటు ప్రతివాదులకు నోటీసులను పంపించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును డిశ్చార్జ్ కు సంబంధించినటువంటి పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసి షాక్ ఇవ్వడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇక వాదనలు జరిగిన తర్వాత విచారణ జరిపి ప్రస్తుతం ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాల్లో భాగంగానే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ కూడా ఈ యొక్క ఆర్డర్స్ ను పాస్ చేసింది. విచారణ జరిపినటువంటి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఇక దీంతో ఎప్పుడైతే డిశ్చార్జ్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసిందో దానిపైన ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి కొంత ఊరట దక్కినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓకే రత్న, థ్యాంక్ యూ.